హాయ్ వ్యూవర్స్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రానికి వెళ్ళడానికి విద్యార్థులు రూట్ అడుగుతూ ఉంటారు. వారికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రూట్ డీటెయిల్స్, అదేవిధంగా ఈ వీడియో చివరిలో లైవ్ రూట్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. నాగార్జున యూనివర్సిటీ గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటుంది. హైవేలో, నేషనల్ హైవే NH16లో మనం నాగార్జున యూనివర్సిటీ చూడొచ్చు. విజయవాడ టు గుంటూరు వైపు వచ్చినా సరే, గుంటూరు నుంచి విజయవాడ వైపు అయినా సరే, మధ్యలో మనం నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. యూనివర్సిటీకి వెళ్ళడానికి ముఖ్యంగా రెండు దారుల్లో రావచ్చు. ఒకటి విజయవాడ టు నాగార్జున యూనివర్సిటీ, రెండోది గుంటూరు టు నాగార్జున యూనివర్సిటీ. ఎటు వీలుగా ఉన్న విద్యార్థులు అటు వస్తారు కాబట్టి రెండు మార్గాలు ఎట్లా రీచ్ అవ్వాలో నేను చెప్తాను ఇక్కడ. సో విజయవాడ నుంచి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళడానికి అక్కడ మీకు టోల్ గేట్ ఒకటి ఉంటుంది. కాజా టోల్ ప్లాజా అంటాము. కాజా టోల్ గేట్, కాజా విలేజ్ అది. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే మనకి నాగార్జున యూనివర్సిటీ మనం చూడొచ్చు. హైవేలో టోల్ గేట్ దాటిన తర్వాత ఒక సబ్వే ఉంటుందన్నమాట. టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక సబ్వే ఉంటుంది. సర్వీస్ రోడ్ అంటాం దాన్ని మనం. ఆ సర్వీస్ రోడ్లోకి మనం డైవర్ట్ అవ్వాలి. సర్వీస్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి క్యాంపస్ స్టార్ట్ అవుతుంది. అలా ఇంకొంచెం ముందు ట్రావెల్ చేసిన తర్వాత మెయిన్ గేట్కి రీచ్ అవుతాం. ఇది విజయవాడ టు నాగార్జున యూనివర్సిటీకి చేరుకోవడానికి అప్రాక్సిమేట్లీ 23 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట విజయవాడ టు నాగార్జున యూనివర్సిటీకి. అదేవిధంగా గుంటూరు టు నాగార్జున యూనివర్సిటీ కూడా మరొక వే ఉంది. అటువైపు నుంచి వచ్చే విద్యార్థులు కనుక చూసినట్లయితే గుంటూరు నుంచి నాగార్జున యూనివర్సిటీకి చేరుకోవడానికి సుమారుగా 17 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ కూడా మీకు హైవేలో వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది. అదే మనం చెప్పుకునే సబ్వేగా చెప్తాము. ఆ సబ్వేలోకి వచ్చిన తర్వాత ఒక టన్నెల్ ఉంటుందన్నమాట. ఆ టన్నెల్ దగ్గర నాగార్జున యూనివర్సిటీ బస్ స్టాప్ ఉంటుంది. ఆ టన్నెల్ దగ్గర అక్కడి నుంచి టన్నెల్ లోపల నుంచి, అంటే హైవే కిందన టన్నెల్ ఉంటుంది కదా, ఆ టన్నెల్ లోపల నుంచి మీరు రోడ్డుకి ఆపోజిట్ సైడ్ కనుక వచ్చినట్లయితే నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గరికి రావడం జరుగుతుందన్నమాట. ఇది బోత్ వేస్లో నాగార్జున యూనివర్సిటీకి రీచ్ అవ్వడం అనమాట. విజయవాడ నుంచి 23 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అదే గుంటూరు వైపు నుంచి నాగార్జున యూనివర్సిటీ చేరుకోవడానికి 17 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇకపోతే మనకి బస్సు ద్వారా ప్రయాణం చేసే విద్యార్థులు, బస్సులో వచ్చే విద్యార్థులకి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గుంటూరు విజయవాడకి మధ్యలో ఎక్కువగా మీకు నాన్ స్టాప్ సర్వీసెస్, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసెస్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ సర్వీసెస్కి నాగార్జున యూనివర్సిటీ దగ్గర బస్ స్టాప్ ఉండదు. అటువంటి సర్వీస్ కనుక తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు గుంటూరు వరకు ఏ రకంగా వచ్చినా, విజయవాడ వరకు ఏ రకంగా వచ్చినా, అక్కడి నుంచి మాత్రం గుంటూరు విజయవాడ మధ్యలో మాత్రం మీరు ఆర్డినరీ సర్వీసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆర్డినరీ బస్సులు మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. అంటే పల్లి వెలుగు అలాంటి బస్సులు అనమాట. ఈ ఆర్డినరీ బస్సులకి అయితే కనుక మీకు డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన సర్వీస్ రోడ్లోకి వెళ్తాయి. అంటే హైవేలో నుంచి డైవర్ట్ అయ్యి సర్వీస్ రోడ్లోకి వెళ్తాయి. అటు గుంటూరు నుంచి యూనివర్సిటీ వైపుకి వచ్చినా, విజయవాడ నుంచి నాగార్జున యూనివర్సిటీ వైపుకి వచ్చినా సరే, మీరు రెండు కూడా హైవేలోంచి సర్వీస్ రోడ్లోకి వెళ్తాయి. ఎగ్జాక్ట్గా యూనివర్సిటీ ముందు మీకు బస్ స్టాప్లు ఉంటాయి, అక్కడ అవుతాయి. అక్కడ దిగి మీరు ఈజీగా మీరు యూనివర్సిటీ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. గుంటూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే, అక్కడ సర్వీస్ రోడ్లో దిగిన తర్వాత ఎగ్జాక్ట్గా టన్నెల్కి ఆపోజిట్లో మీకు టన్నెల్ దగ్గరనే మీకు బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ దిగి టన్నెల్లోంచి ఆపోజిట్ రోడ్లోకి వస్తే మీకు యూనివర్సిటీ మెయిన్ గేట్ ఉంటుంది. అదే విజయవాడ వైపు నుంచి కనుక యూనివర్సిటీకి వెళ్ళే విద్యార్థులు అయితే కనుక డైరెక్ట్గా హైవేలోంచి సర్వీస్ రోడ్లోకి బస్సు వెళ్తుంది, ఆర్డినరీ బస్సు. ఎగ్జాక్ట్గా యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదురుకుండా మీకు బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ దిగి యూనివర్సిటీకి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో లైవ్ రూట్ వీడియో కూడా మీరు చూడొచ్చు. కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి హైవేలో టువర్డ్స్ యూనివర్సిటీ అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది. సో ఇక్కడ హైవేలోకి ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్లకుండా లెఫ్ట్లో సబ్వే ఉంటుంది. ఆ సబ్వేలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది సర్వీస్ రోడ్. ఇక్కడ సర్వీస్ రోడ్ స్టార్ట్ అయింది.
ఇది హైవేలోకి వెళ్ళే రూట్ అనమాట, బైపాస్ అది కాకుండా ఈ సబ్వేలోకి రావాలి, సర్వీస్ రోడ్. ఇది నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. మీరు చూడొచ్చు, ఇండోర్ స్టేడియం ఇది. సో ఈ మొత్తం అంతా కూడా కనిపించే గోడంతా కూడా నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్. సో మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇది మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాం మనం. ఇప్పుడు లెఫ్ట్ లో ఉంటుంది. సో అటు నుంచి గుంటూరు రోడ్ అనమాట. అది స్ట్రైట్ కి వెళ్ళిపోతే మళ్ళీ బైపాస్ లోకి జాయిన్ అవుతాం మనం. సో అలా స్ట్రైట్ కి వెళ్తే గుంటూరు బైపాస్, అది బైపాస్ పక్కన. సో ఇది నాగార్జున యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ గేట్కి ఆపోజిట్లో ఇక్కడ కనపడుతూ ఉన్న టన్నెల్, ఇక్కడ హైవేలో మధ్యలో కనపడుతుంది చూసారా టన్నెల్. ఆ టన్నెల్కి అటువైపుగా అంటే ఆపోజిట్లో మీకు గుంటూరు నుంచి వచ్చే బస్సెస్కి స్టాప్ ఉంటుందన్నమాట. అది యూనివర్సిటీ స్టాప్. సో గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు అక్కడ సబ్వేలోకి వస్తాయి. అక్కడ స్టాప్ దగ్గర యూనివర్సిటీ బస్ స్టాప్ దగ్గర ఆగిన తర్వాత అటు పక్క నుంచి ఈ టన్నెల్ ద్వారా ఇటు మెయిన్ గేట్ వైపు రావచ్చు అనమాట. సో ఇది గుంటూరు వైపు నుంచి వచ్చే విద్యార్థులకు వే. దగ్గర నుంచి లోపల రాగానే రైట్ టర్న్ తీసుకోవాలి. సో ఈ రైట్ టర్న్ తీసుకుంటే ఇటు స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ చూడండి మనకి డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ బోర్డు ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తాము. ఇది కూడా వాకబుల్ డిస్టెన్సే, నడిచి వెళ్ళిపోవచ్చును. సో ఇక్కడ బ్యాంక్ కౌంటర్స్ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ అలాగే ఆంధ్ర బ్యాంక్ రెండు ఉంటాయి. ఐ మీన్ యూనియన్ బ్యాంక్. ఇది స్టేట్ యూనియన్ బ్యాంక్. ఇది యూనియన్ బ్యాంక్. దాని పక్కనే స్టేట్ బ్యాంక్ కూడా. ఏదైనా పేమెంట్స్ ఉంటే కూడా ఇక్కడ చేయొచ్చును. యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏమన్నా ఫీ పేమెంట్లు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చేసుకోవచ్చు. ఈ పక్కనే క్యాంటీన్ ఉంటుంది. సో ఇలాగే కొంచెం ముందుకు వస్తే నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్లాక్ మనం చూడొచ్చు. సో ఇది యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిల్డింగ్. రైట్ సైడ్ టర్న్ తీసుకోవచ్చు మనం. సో అది ఎంట్రన్స్. సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు మీరు చూడొచ్చు అక్కడ. దూర విద్యా కేంద్రం. ఇది మొత్తం ఎంటర్ బ్లాక్. సో దీంట్లో ఆ స్టెప్స్ పైకి వెళ్తే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడే యూనివర్సిటీ కాలేజ్ కూడా ఉంది, ఆర్కిటెక్చర్ కాలేజ్. సో ఇక్కడ ఆ ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫీసెస్ ఉంటాయన్నమాట. సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూర విద్యా కేంద్రం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇది ఈ బిల్డింగ్ చెప్పాం కదా. సో ఈ బిల్డింగ్లో రైట్ సైడ్ అంతా కూడా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా. సో ఇది ఎంట్రన్స్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఈ స్టెప్స్ ఎక్కగానే మనకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తాం అనమాట. సో మెయిన్ అక్కడ స్టూడెంట్కి సంబంధించినవి అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ ఇది.
సో ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఐసీటీ డివిజన్ అని ఉంటుంది. రైట్ సైడ్ రాగానే ఐసీటీ డివిజన్ రూమ్ నెంబర్ 109. ఇక్కడ చూడండి ANU-CDE ఎంక్వైరీ ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ క్లోజ్డ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ మీరు లెఫ్ట్ సైడ్ జనరల్ ఎంక్వైరీ కౌంటర్ చూడొచ్చు. మీరు అక్కడ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక జనరల్గా ఎక్కడ ఏ ఆఫీసెస్ ఏ రూమ్కి వెళ్ళాలి అనేది దాని గురించి వివరాలు చెప్తారు అక్కడ. సో అక్కడ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకొంచెం ముందుకి నడిచినట్లయితే కనుక ఎదురుగుండా ఉన్న స్టెప్స్ కనపడతాయి. అవి సెకండ్ ఫ్లోర్లోకి వే అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకి రైట్ సైడ్ వైపుకి వెళ్తే, ఈ ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్ వైపుకి వెళ్తే మనం ఐసీటీ డివిజన్కి వెళ్తామని చెప్పుకున్నాం కదా. అటు నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ వే ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు కంప్యూటర్ సెక్షన్లోకి వెళ్తాము. డేటా ఎంట్రీ, అదేవిధంగా అడ్మిషన్ సెక్షన్ అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. గతంలో బ్యాంక్ కౌంటర్స్ కూడా ఉండేవి. సో ఏంటంటే ఈ ఐసీటీ డివిజన్కి వెళ్ళే రైట్ సైడ్ ఉంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇవి డేటా ఎంట్రీ కౌంటర్స్. ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించిన అన్ని రకాల వర్క్స్, అవి సర్టిఫికేట్స్ గురించి సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించినవి అయినా సరే, లేదంటే ఏమైనా పేమెంట్స్ సంబంధించిన అయినా సరే, అన్ని డేటా ఎంట్రీలు ఇక్కడ చేస్తారన్నమాట ఈ కౌంటర్స్లో. సో ఇక్కడ ఈ కౌంటర్స్లో సంప్రదించి మీకు కావాల్సిన వర్క్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఎదురుగుండా కనపడేది సర్వర్ రూమ్ అనమాట. అక్కడ కూడా ఏంటంటే కంప్యూటర్ వర్క్ అన్నీ కూడా స్టూడెంట్స్ సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ అన్నీ కూడా అక్కడ చేస్తారనమాట. సో ఇవి యూనివర్సిటీలో మీరు స్టూడెంట్స్ సంబంధించిన కౌంటర్స్, మెయిన్ కౌంటర్స్. వీళ్ళని సంప్రదిస్తే అన్ని రకాల వివరాలు మీకు చెప్తారనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్.